Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. మన డైలీ లైఫ్లో యాజ్ అ ఫీమేల్ ఫ్యామిలీని, పిల్లల్ని, ఇంటిని, అలాగే మనల్ని మనం చూసుకోవడానికి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో నన్ను చాలామంది అడిగేది ఒకటే, మీరు స్ట్రెస్ ఫ్రీగా ఎలా ఉండగలుగుతున్నారు, ఒక రొటీన్ని ప్రాపర్గా ఎలా ఫాలో అవుతూ హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేయగలుగుతున్నారు అనేసి. నేను ఒక బెటర్ హోమ్ మేకర్గా చేంజ్ అవ్వడానికి నా లైఫ్లో, నా రొటీన్లో తీసుకొచ్చిన ఒక 21 హ్యాబిట్స్ గురించి మీతో అయితే ఇవాళ షేర్ చేసుకుంటాను. డెఫినెట్లీ మీకు అవి హెల్ప్ఫుల్ అవుతాయి. అవి మీరు తప్పకుండా ఫాలో అయినట్లయితే మీరు కూడా ఒక బెటర్ హోమ్ మేకర్గా చేంజ్ అవ్వగలరు. ఇది హోమ్ మేకర్స్కి, వర్కింగ్ మామ్, వర్కింగ్ ఉమెన్, ప్రతి ఒక్క ఫీమేల్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకెంతో మోటివేటింగ్గాను, అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఫస్ట్ థింగ్, నిద్ర లేవగానే ఒక 1 గ్లాస్ వామ్ వాటర్ తాగేయాలి. ఇలా తాగడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లెష్ అవుట్ అవుతాయి. నైట్ అంతా కూడా మన బాడీ డ్రై అయిపోయి ఉంటుంది కదా, నీళ్లు తాగితే అన్ని నర్వ్స్ యాక్టివేట్ అయిపోతాయి. సో దట్ ఈజీ బోవెల్ మూమెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మనం ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము. చాలామంది నిద్ర లేవగానే బెడ్ పైన ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ ఫోన్ని స్క్రోల్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి మెల్లగా నీళ్ళు తాగాలనుకుంటారు. ఇదే మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. లేవగానే ఫోన్ చూసామా, మన బాడీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. రోజంతా చాలా లేజీగా, లెథర్జిక్గా అనిపిస్తూ ఉంటుంది. సో నిద్ర లేవగానే ఫస్ట్ వామ్ వాటర్తో డే స్టార్ట్ చేసామా, డే మొత్తం చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా ఉండగలుగుతాం. ట్రై చేసి చూడండి. మనలో చాలామందికి నిద్ర లేవగానే టీ కాఫీ తాగందే, ఆ కెఫెన్ లోపలికి వెళ్ళందే డే స్టార్ట్ అవ్వదు, మన బాడీ యాక్టివేట్ అవ్వదు అంటారు కదా, అంతగా అడిక్ట్ అయిపోయి ఉంటారు. బట్ మీకు తెలుసా, మార్నింగ్ టీ కాఫీ తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మన హెల్త్కి. ఖాళీ కడుపులో అంటే ఆ ఎంటీ స్టమక్లో టీ కాఫీ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి, డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి. ఇలా స్లోగా మనకు ఒక్కొక్కటిగా హెల్త్ ఇష్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. దీనికి బదులు జస్ట్ ఏదైనా డీటాక్స్ డ్రింక్ తీసుకోవడమో, లేకపోతే హెర్బల్ టీ లాగా తీసుకోవడం, లేదా సింపుల్గా రాగి గంజి లేదా పాలు ఇలా స్టార్ట్ చేస్తే చాలా మంచిది. మన ఛానల్లో ఆల్రెడీ చాలా డీటాక్స్ డ్రింక్ రెసిపీస్ నేను షేర్ చేసా, కావాలంటే ఒకసారి ట్రై చేయండి. లేదు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం, ఇంకా బిగినర్స్ అంటే సింపుల్, జస్ట్ వామ్ వాటర్లో కొద్దిగా హనీ, లెమన్ కలుపుకొని తీసుకోండి. ఇంకా కావాలంటే ఇందులో కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా లెమన్, హనీ యాడ్ చేసి తీసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాము, ఈజీగా వెయిట్ లాస్ అవుతాము, అన్నెసెసరీ ఫ్యాట్ అనేది మన బాడీలో చేరకుండా ఉంటుంది. ఫిట్గా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, ప్రతి ఒక్కరికి ఇష్టమే. కాకపోతే దానికోసం ఏమాత్రం టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడము. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి స్టార్ట్ చేద్దామని ఇలా పోస్ట్పోన్ చేస్తూనే పోతాము. టీవీయో మొబైల్లో చూడడానికి రోజులో చాలాసేపు టైం స్పెండ్ చేస్తాం, కానీ మన హెల్త్ కోసం, ఫిట్నెస్ కోసము ఒక 15-20 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయము. మార్నింగ్ మనం డీటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ యోగా లేదా మెడిటేషన్ లేదా ప్రాణాయామ, లేదు ఇవేవి మాకు రావంటే జస్ట్ అలా నేచర్లో అలా చల్లగాలికి బయట వాక్కి వెళ్ళినా కూడా మనం ఫిజికలీ ఫిట్గా, మెంటలీ పీస్ఫుల్గా ఉండగలము. నేను డేలో 30 మినిట్స్ టు 45 మినిట్స్ ఇలా యోగా, మెడిటేషన్, వాకింగ్కి అయితే టైం స్పెండ్ చేస్తాను. మనకు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పిల్లలకి, హస్బెండ్కి లంచ్ బాక్స్, ఇంట్లో మిగతా అందరికీ బ్రేక్ఫాస్ట్ అనేసి ఇలా ఉరుకులు పరుగులుగానే ఉంటుంది చాలామందికి మార్నింగ్స్. కాకపోతే నేను చెప్పేది, అందరికన్నా కొంచెం అర్లీగా లేచి, ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా లేచి జస్ట్ ఒక 5 మినిట్స్ మన కోసం మనము ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తూ ఓ వామ్ వాటర్ లేకపోతే డీటాక్స్ డ్రింకో, హెర్బల్ టీనో ఏదో ఒకటి తాగుతూ పీస్ఫుల్గా ఆ మీ టైంని ఎంజాయ్ చేయగలగాలి. మన కోసం మనం ఇచ్చుకొని ఆ 5 నిమిషాలు డేని ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఇది రెగ్యులర్గా ఫాలో అవుతాను. మీకు ఒకవేళ మార్నింగ్స్ కుదరడం లేదు అంటే వర్క్స్ అని అర్లీగా ఫినిష్ చేసేసి డేలో ఒక హాఫ్ అన్ అవర్ ఇష్టమైన సినిమా, సిరీస్ చూడడం, లేకపోతే ఒక బుక్ రీడింగ్ చేయడము, లేదా అలా కాసేపు పడుకుండిపోవడం, ఇలా మన కోసం మనం కాసేపు టైం ఇస్తే మెంటలీ చాలా పీస్ఫుల్గా ఉంటాం. ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. అరే నా కోసం కొద్దిగా కూడా నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాననే గిల్టీ ఉండదు. మనం డే మొత్తంలోకి ఎప్పుడు మర్చిపోయే విషయం ఏదైనా ఉంది అంటే నీళ్లు తాగడం. ఎస్, మనం నీళ్లు తాగడం ఎంతగా మర్చిపోతామంటే తినేటప్పుడు ఎప్పుడో దప్పికేస్తే పొరపోతే తప్పితే తాగము, ఆ రేంజ్కి పనిలో పడిపోతాము. మన పిల్లలకు గుర్తు చేస్తాం నీళ్లు తాగాలని, బట్ అదే విషయం మనకి మనం ఫాలో అవ్వము. నిజమే కదా, ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి?
మన బాడీకి కావాల్సినంత నీళ్లు మనం తాగకపోవడం వల్ల ఫస్ట్ థింగ్ డీహైడ్రేట్ అవుతుంది. దీనివల్ల మన స్కిన్ డ్రై అవ్వడము, లిప్స్ అనేది పగలడము, అలాగే నీరసం అనిపిస్తూ ఉంటుంది, పడిపోతామేమో, ఇంకా తల తిరుగుతుందేమో, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. స్లోగా ఇది వన్ బై వన్ అదర్ హెల్త్ ఇష్యూస్కి కూడా లీడ్ చేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా మనం వాటర్ డైలీ ఒక 2 to 3 లీటర్స్ వాటర్ అయినా తీసుకోవాలి. అందులో ఇంకా అడిషనల్ న్యూట్రియంట్స్ రావాలి, ఇంకా నరిషింగ్గా ఉండాలంటే ఇలాంటి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటున్నట్లయితే ఇది ఫిల్ చేసి పెట్టాము, ఇది చూసినప్పుడైనా తాగాలి అనే ఫీలింగ్ వచ్చి తాగుతాము. నేను మన ఛానల్లో చాలా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ రెసిపీస్ కూడా షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దీనివల్ల హైడ్రేటింగ్గా ఉండడంతో పాటు నరిషింగ్గా కూడా ఉంటుంది. మనం హెల్దీగా, యాక్టివ్గా, ఫిట్గా ఉండాలంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మార్నింగ్ లేచాం, ఇది తింటున్నాం, పని చేసుకుంటున్నాం అన్నట్టుగా కాకుండా మన బాడీ అవసరాన్ని బట్టి మన బాడీ నరిష్ చేసేలాంటి ఫుడ్ని మనం తీసుకోవాలి. ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్, ఫైబర్ ఇవన్నీ కాంప్లెక్స్డ్గా ఉండేలాగా మనం డైట్ని ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే మనం హెల్దీగా ఉండగలుగుతాము. మన వీడియోస్లో మీరు చూసుకుంటే మోస్ట్లీ బ్యాలెన్స్డ్ ఫుడ్ డైట్ షేర్ చేస్తూ ఉంటాను. నేను అది రెగ్యులర్గా ఫాలో అవుతాను. దీనివల్ల చాలా చాలా హెల్ప్ అవుతుంది. అది మనకు మాత్రమే కాదు, ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి తీసుకురాగలుగుతాము. హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ని వాళ్లకు నేర్పించి నెక్స్ట్ జనరేషన్కి కూడా అది క్యారీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళం అవుతాము. మన వ్యూవర్స్ కొంతమంది నన్ను రెగ్యులర్గా అడుగుతుంటారు, మీ ఇల్లు చాలా క్లీన్గా ఉంటుంది, ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేసి. దీనికి నేను ఫాలో అయ్యే ఈ టిప్ ఆర్ సీక్రెట్ ఇదొక్కటే. డైలీ 30 minutes క్లీనింగ్ రొటీన్ అయితే నేను ఫాలో అవుతాను. మోస్ట్లీ 11 to 11:30 ఈ టైంలో అలారం సెట్ చేసుకుంటా ఫోన్లో. ఈ హాఫ్ అన్ అవర్లో రోజు ఒక ఏరియా తీసుకుంటా, ఆ ఏరియా క్లీన్ చేసుకుంటూ వస్తాను. నేను ఇంతకుముందు ఒక వీడియోలో నా మంత్లీ టాస్క్ షేర్ చేశాను. అంటే మంత్ మొత్తంలో 30 daysని ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఏ రోజు ఏ పని చేస్తాను అన్నట్టుగా. సో ఇలా మనం మంత్ని లేదా ఒక వీక్కి ప్లాన్ చేసుకునే సరిపోతుంది. ఈరోజు ఈ కబోర్డ్ క్లీన్ చేయాలి, లేకపోతే ఈరోజు బాల్కనీ క్లీన్ చేయాలి, ఒకరోజు బాత్రూమ్ క్లీనింగ్ అన్నట్టుగా, లేకపోతే ఒకరోజు టీవీ క్యాబినెట్స్ ఇవన్నీ క్లీన్ చేయడం. సో అలా మన ఇంట్లో ఉన్న ఏరియాస్ అన్నీ కూడా డివైడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్, అంతే హాఫ్ అన్ అవర్ అలారం సెట్ చేసుకున్నామా, ఆ పని ఎంతవరకు అయితే అంత పని చేసేసి మళ్ళీ వేరే పనికి వెళ్ళిపోవడం, లేదా ఇంకా మనకు టైం ఉందంటే అది కంటిన్యూ చేయొచ్చు, అది మన ఇష్టం. సో ఇలా ఒక డిసిప్లైన్డ్ మనం ఒక 30 minutes డెడికేటెడ్ రొటీన్ని ఫాలో అవుతున్నట్లయితే 365 days మన ఇల్లు క్లీన్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్ వస్తుంది లేదా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే హడావిడిగా ఇల్లు సర్దుకోవాల్సిన పని ఉండదు. మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఒక రొటీన్ని ఫాలో అవుతూ ఉంటే. మనలో చాలామంది వంట అయిపోగానే హడావిడిగా అన్నీ పక్కన పెట్టేసి వెంటనే వెళ్ళి సోఫాలోనో చైర్లోనో కూర్చొని టీవీ రిమోట్ తీసుకొని టీవీ చూసేయాలనే మైండ్ సెట్తోనే ఉంటాం కదా. కాకపోతే ఇంతసేపు ఓపిక్గా వంట చేసిన వాళ్ళం ఇంకొక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకొని స్టవ్ ఒకసారి తుడిచేసుకుంటే ఇది హార్డ్లీ 5 minutes పడుతుంది అంతే. మనము ఎవ్రీ టైం వంట చేసినప్పుడు ఇలా ఒక చిన్న రొటీన్ని మనం ఫాలో అవుతున్నట్లయితే నైట్ చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ పొద్దు నుంచి అన్నీ అలాగే వదిలేసామంటే జిడ్డు మరకలు చాలా ఉండిపోతాయి. నైట్ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయి ఉంటాం డే మొత్తం పనిచేసి. నైట్ కిచెన్ క్లీన్ చేయాలంటే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. దగ్గర హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అండ్ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం కదా. ఇలా వంట చేసిన ప్రతిసారి ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేసి కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటే స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. మన కిచెన్ ఎప్పుడు చాలా హైజీనిక్గా ఉంటుంది. ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండడానికి నేను ఫాలో అయ్యే ఇంకొక టిప్ ఏంటి అంటే, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టేయాలి. అది కిచెన్లో కావచ్చు, ఇంట్లో మిగతా ఏ ప్లేస్లో అయినా సరే వస్తువులకంటూ ఒక డెడికేటెడ్ ప్లేస్ ఉంటుంది. సో ఆ ప్లేస్లో పెట్టేయాలి. అది నేను కానీ ఇంట్లో ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం అది అలవాటు చేయాలి. ఒకసారి ఆ వస్తువు తీసి వాడామా మళ్ళీ దాని ప్లేస్లో అది పెట్టేయాలి. సో దట్ కన్వీనియంట్గా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఎవరికి ఆ ఐటెం కావాలన్నా కూడా తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ హ్యాబిట్ మనం ఫాలో అయినట్లయితే. ఇంకా మన డైలీ రొటీన్లో కొన్ని పనులు ఖచ్చితంగా ఇవి డైలీ చేసుకొని పోవాలి అనేలాంటివి ఉంటాయి. అవే అటామిక్ హ్యాబిట్స్.
మనం వాటిని వదిలినా అవి మనల్ని వదలవు. అలాంటివి ఏంటి అవి అంటే రోజు ఇల్లు ఊడ్చడం, మాప్ చేయడము, పాత్రలు కడగడము, బట్టలు వాష్ చేయడము, మళ్ళీ వాటిని ఫోల్డ్ చేసి పెట్టడము, ఇలాంటివన్నీ అటామిక్ హ్యాబిట్స్. ఇవి ఆటోమేటిక్గా చేసుకుంటూ పోవాలి, అది మనకు రొటీన్లో అలా ఫిక్స్ అయిపోతాయి అనమాట. కాకపోతే కొన్నిసార్లు బద్దకించో లేకపోతే టయర్డ్గా ఫీల్ అయ్యో లేజీగా ఉండో ఆ పనుల్ని పోస్ట్పోన్ చేస్తూనే పోతూ ఉంటాము. చాలామంది బట్టలు వాష్ చేసి ఆరేస్తాము, కాకపోతే వాటిని ఫోల్డ్ చేసి పెట్టడానికి చాలా బద్దకిస్తాము. ఫోల్డ్ చేసిన తర్వాత కూడా ఎక్కడ వాటిలో డెడికేటెడ్ ప్లేస్లో వాటిలో కబోర్డ్లో పెట్టడానికి కూడా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. వీటికి నేను ఒక 5 minutes రూల్ అయితే ఫాలో అవుతాను. అంటే అలారంను ఒక 5 minutes ఫోన్లో అలారం సెట్ చేసి బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకో 5 minutesలో వేట్ల ప్లేస్లో అవి పెట్టేస్తాను. నావి మా ఆయన సపరేట్గా, ధన్వి సపరేట్గా, ఇలా ఎవరి కబోర్డ్స్లో వాళ్ళవి పెట్టడానికి టైం తీసుకొని మరి అవి పెట్టేస్తాను. ఇంకా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బట్టలు మెస్సీగా ఉండవు, మనకు ఎప్పటికప్పుడు కబోర్డ్స్ క్లీన్గానే ఉంటాయి అన్నమాట. అలా క్లీన్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే. ఇంకా డైలీ తప్పకుండా క్లీన్ చేయాల్సిన ఏరియాస్కి వచ్చినట్లయితే టీవీ క్యాబినెట్స్, అలాగే డైనింగ్ టేబుల్, ఇలా ఏమైనా క్రాకరీ యూనిట్ కింద ఉన్న గట్లు, మనకు ఓవెన్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఖచ్చితంగా డైలీ క్లీన్ చేయాలి. ఒక్కరోజు మిస్ అయినా దుమ్ము చేరిపోతుంది. ఇంట్లో ఒకవేళ చిన్నపిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు ప్రతి చోట తాకుతూనే ఉంటారు కదా. సో ఇలా ఉండకూడదు. అంటే జస్ట్ దీనికి కూడా ఒక 5 నిమిషాలు తీసుకొని, మనము లాస్ట్ కిచెన్ క్లీనింగ్ వీడియోలో కూడా DIY లిక్విడ్ ఒకటి షేర్ చేశాను కదా, ఆ DIY లిక్విడ్ జస్ట్ ఒకసారి స్ప్రే చేసామా, వెట్ క్లాత్ ఒకసారి, డ్రై క్లాత్ ఒకసారి తుడిచేసుకుంటే 5 minutesలో ఈ ఏరియాస్ అన్నీ క్లీన్ అవుతాయి. ఇవి మనం రొటీన్లో ఫాలో అవుతున్నట్లయితే మనకు పెద్ద బర్డెన్ లాగా అనిపివు, ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఇంకా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యేది, ఎప్పుడు వెజిటేబుల్స్ గ్రాసరీస్ తెచ్చిన వెంటనే వాటిని ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను. దీనివల్ల మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, ఆ మెస్సీనెస్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొకటి, వేట్ల ప్లేస్లో అవి పెట్టామంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది చాలా చాలా మంచి హ్యాబిట్. నేను ఇది వారానికి ఒక్కసారి వెజిటేబుల్స్ తెప్పించుకుంటా, అండ్ మంత్లీ వన్స్ గ్రాసరీస్ ఏమేమి అయిపోయాయో అవి చూసి తెప్పించుకుంటూ ఉంటా. తెప్పించుకున్న తర్వాత ఆ రోజు ఒక 1/2 hour టైం తీసుకొని అవన్నీ క్లీన్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటాను. ఒకవేళ మనము తెచ్చిన గ్రాసరీస్, ఆ వెజిటేబుల్స్ అలాగే వదిలేసామంటే వెజిటేబుల్స్ త్వరగా కుళ్ళిపోతాయి, వాటికి చిన్న చిన్న ఫ్లైస్ వస్తాయి కదా. దీనివల్ల కిచెన్ చాలా అనైజీనిక్గా అయిపోతుంది. మళ్ళీ ఆ ఫ్లైస్ కంట్రోల్ చేయడం చాలా కష్టము. కాబట్టి రెగ్యులర్గా ఎప్పటికప్పుడు తెచ్చిన వస్తువులు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే చాలా రిలాక్సింగ్గా, క్లీన్గా ఉంటుంది మన కిచెన్. అండ్ మొన్న మీల్ ప్లాన్ షేర్ చేసినప్పుడు ఒకరు అడిగారు, మీరు మీల్ ప్లాన్ చేసిన తర్వాత గ్రాసరీస్ తెచ్చుకుంటారా లేకపోతే తెచ్చుకున్న తర్వాత దానికి అకార్డింగ్గా ప్లాన్ చేస్తారా అని. నేను ఎవ్రీ వీకెండ్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయేలాగా ప్లాన్ చేసి వీకెండ్ రోజు నేను మీల్ ప్లాన్ చేస్తాను నెక్స్ట్ వీక్ కోసం. దానికి అకార్డింగ్గా వెజిటేబుల్స్ అయితే తీసుకొస్తాము. ఇలా చేయడం వల్ల ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వచ్చు. మన దగ్గర ఆల్రెడీ ముందే తెచ్చేసుకొని దానితో ఏం చెయ్యాలా అనేసి అంటే అలా నాకు కొంచెం అది కన్వీనియంట్గా అనిపించదు. ముందే ప్లాన్ చేసుకొని దానికి అకార్డింగ్గా తెచ్చుకోవడం నాకు బెస్ట్ ప్రాక్టీస్గా అయితే అనిపిస్తుంది. నేను కొన్ని ఇయర్స్గా ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవి షాప్స్లో ఎక్కువ కొనడం లేదు. మెయిన్గా మనకి ఇడ్లీ దోశ బ్యాటర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పన్నీర్, స్నాక్స్, ఎస్పెషల్లీ పిల్లలకి స్నాక్స్ కావచ్చు, అలాగే మయోనీస్, ఇలాంటివన్నీ, శాండ్విచ్ స్ప్రెడ్, సాస్, కెచప్, జామ్, ఇవి ఏవి బయట కొనడం లేదు. టైం ఉన్నప్పుడు ఇంట్లో నేనే ప్రిపేర్ చేసి పెడతా. దీనివల్ల మనము మన ఇంట్లో వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళం అవుతాం, అట్ ద సేమ్ టైం మనీ కూడా సేవ్ అవుతుంది. బయట మనకు స్టోర్లో దొరికేవి చాలా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఉంటారు, అవి మన హెల్త్కి మంచిది కాదు. అప్పటికి టేస్ట్ బాగానే ఉంటుంది, బట్ లాంగ్ రన్లో మనకు చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. నేను ఇవన్నీ ఒకే రోజు ప్రిపేర్ చేసుకోండి అని చెప్పాను. టైం ఉన్నప్పుడు ఫ్రీగా వీకెండ్స్లో మనకు ఖచ్చితంగా కొద్ది టైం దొరుకుతుంది. ప్లాన్ చేసుకొని ముందే చేసుకున్నట్లయితే బయట షాప్లో కొనాల్సిన అవసరం ఉండదు. అందులో ఇంకా ముఖ్యమైనవి మసాలా పొళ్ళు, మనం డైలీ వాడే చిల్లీ, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, సాంబార్ పౌడర్, కర్రీ లీఫ్ పౌడర్, ఇలాంటివన్నీ కూడా మనము టైం తీసుకొని టైం దొరికినప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వచ్చు. మన ఇంట్లో వాళ్ళ అందరి హెల్త్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. చాలామంది ఆడవాళ్ళం పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ అండ్ కేర్లో జస్ట్ 2 or 3% కూడా మన గురించి మనం ఆలోచించము. నిజమే కదా? ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి?
నేను కూడా ఒకప్పుడు ధన్వి పుట్టిన కొత్తలో అలాగే ఉన్నాను. రోజు మొత్తం అలాగే ఉండడం, కొన్నిసార్లు తల కూడా దూకునేదాన్ని కాదు, ఒకలాగా నాకు నేనే నచ్చేదాన్ని కాదు. ఆ తర్వాతే రియలైజ్ అయ్యాను, సెల్ఫ్ కేర్ అనేది సెల్ఫిష్నెస్ అనేది అస్సలు కాదు. చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏదో సెల్ఫ్ కేర్ కొంచెం టైం తీసుకొని రెడీ అవ్వడము, లేకపోతే క్లీన్గా ఎప్పుడు ప్రెజెంటబుల్గా ఉండడము సెల్ఫిష్నెస్ అనేసి చాలా మిస్టేక్గా అర్థం చేసుకుంటున్నారు. అస్సలు కాదు. మన కోసం మనం కొంచెం టైం తీసుకొని మన స్కిన్ కేర్, హెయిర్ కేర్, లేదంటే మన హెల్త్ కోసము, మెంటల్ హెల్త్ కోసం చేసుకొని కొన్ని థింగ్స్ అవి ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం నచ్చాలి. మనల్ని మనం 100% పాజిటివ్గా ట్రీట్ చేయగలిగితేనే మన ఇంట్లో వాళ్ళని, మన ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకోగలుగుతాం. ఇది నేనైతే నమ్ముతాను. ఇంకా ఈ మధ్య చాలామందికి సెల్ఫ్ కేర్ అనగానే వేలకు వేలు ఖర్చు పెట్టి సలూన్లో హెయిర్ కేర్, స్కిన్ కేర్ చేసుకుంటేనే అది సెల్ఫ్ కేర్ లాగా ఫీల్ అవుతుంటారు. అస్సలు కాదు. ఇంట్లోనే టైం దొరికినప్పుడు వీక్లీ వన్స్ ఏ ఫేస్ ప్యాక్, మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్ ప్యాక్ తీసుకోవడము, రోజులో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి క్లీన్గా ప్రెజెంటబుల్గా రెడీ అవ్వడము, ఇవి చిన్న చిన్న థింగ్సే. అవి మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. మన కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది అండ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీతో మిగతా పనులన్నీ చేసుకోగలుగుతాము. ట్రై చేసి చూడండి, మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నేను రీసెంట్గా మా కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ తీసేసి దాని ప్లేస్లో స్టీల్, సెరామిక్, గ్లాస్ జార్స్ అయితే తీసుకున్నాను. ఇవి చేంజ్ చేయడం వల్ల మన కిచెన్లో చాలా క్లీన్గా ఉంటుంది, ఆర్గనైజింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ యూసేజ్ అంత మంచిది కాదు. ఇవన్నీ మనం డే టు డే లైఫ్ అండ్ చాలా ఎక్కువ రోజులు స్టోర్ చేస్తాం కాబట్టి వీలైనంత వరకు స్టీల్ కానీ, గ్లాస్, సెరామిక్ ఇలాంటి జార్స్లో స్టోర్ చేసుకోవడం మంచిది. దీని గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మనము ఫుడ్ ఏం తింటున్నాము, ఎంత హెల్తీగా తింటున్నాము అనే దానికన్నా దాన్ని ఎంత హెల్తీగా కుక్ చేస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనం వండేదే సరిగ్గా వండలేదు, వండేటప్పుడే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ వెళ్ళిపోయాయి అంటే ఇంకా మనం అది ఎంత హెల్తీ అని అజ్యూమ్ చేసుకొని తీసుకున్నంత మాత్రాన మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అందవు కదా. దీంట్లో మేజర్గా ఫాస్ట్గా కుక్ అయిపోవాలి అని చెప్పేసి, అలాగే మనకి ఎక్కువ పని ఉండకూడదు అనేసి అల్యూమినియం అలాగే ఈ నాన్ స్టిక్ చాలా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. నేను రీసెంట్గానే అంటే కొన్ని ఇయర్స్గానే ఈ నాన్ స్టిక్ అలాగే అల్యూమినియం కంప్లీట్గా అవాయిడ్ చేసేసి స్టీల్, క్యాస్ట్ ఐరన్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. చాలామందికి ఏం ఫీల్ అవుతారంటే ఈ క్యాస్ట్ ఐరన్ ఇవి మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిసారి సీజనింగ్ చేసుకోవాలి, ప్రాపర్గా సీజనింగ్ చేయకపోతే దోశ కానీ లేకపోతే ఇలాంటి ఐటమ్స్ సరిగ్గా రావు, దానిపైన అతుక్కొనేస్తాయి, అలాగే తుప్పు పట్టిపోతాయి, రస్ట్ వచ్చే ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఈ క్యాస్ట్ ఐరన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి నాన్ స్టిక్ యూస్ చేస్తూ ఉంటారు. జస్ట్ ఇమాజిన్, మనము ఆ టైంకి త్వరగా అయిపోవాలి లేకపోతే మనకి ఎక్కువ పని ఉండకూడదని ఆలోచించి మన హెల్త్ని పాడు చేసుకుంటున్న మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ని స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతున్నాము. ఇవన్నీ టాక్సిక్ అని కంప్లీట్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. ఈ నాన్ స్టిక్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు. మళ్ళీ మనము ఆ 2 minutes 3 minutes పనికి ఆలోచించి ఇలా వీటిలోనే మనం వంట చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. నేను ఒకటే చెప్తా, ఈవేళ క్యాస్ట్ ఐరన్ వాడుతున్నామంటే వంట చేసిన తర్వాత జస్ట్ 2 minutes పడుతుంది దాన్ని క్లీన్ చేసి సీజనింగ్ చేసుకోవడం. ఇంకా స్టీల్ కుక్వేర్ అయితే చెప్పనవసరమే లేదు, చాలా ఈజీ వాడడం. కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకేసారి తీసుకొని అవసరం లేదు, మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా చేంజ్ చేసుకుంటూ వస్తే మనకు ఫినాన్షియల్ అంత బర్డెన్గా అనిపించదు. ఇలా స్లోగా మనము మన కుక్వేర్ని మార్చినట్లయితే హెల్దీ లైఫ్ స్టైల్కి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. నేను కొన్ని ఇయర్స్గా కిచెన్ క్లీన్ చేయడానికి బయట షాప్లో దొరికే స్ప్రేస్ కానీ లిక్విడ్స్ ఏవి కొనడం లేదు. ఇంట్లోనే సింపుల్గా ఒక DIY లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. జస్ట్ వాటర్లోకి ఉప్పు, వెనిగర్, బేకింగ్ సోడా, కొద్దిగా డిష్ లిక్విడ్ వేసేసి ప్రిపేర్ చేసుకోవడమే. ఇది మన కౌంటర్ టాప్, స్టవ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్ ఇలా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవచ్చు. మన సింక్ ఇవన్నీ కూడా ఏ ఏరియాస్ అయితే మనము డైలీ తాకుతూ ఉంటామో అవి క్లీన్ చేసుకోవాలి. మనకు బ్యాక్టీరియా ఉండకూడదు లేకపోతే చిన్న ఫ్లైస్ రాకూడదు అనుకుంటామో వాటన్నిటికీ ఈ లిక్విడ్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నేను ఈ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేస్తాను, అలాగే కిచెన్ క్లీనింగ్కి ఎలా యూజ్ చేస్తాను అనేసి రీసెంట్గా షేర్ చేసిన కిచెన్ క్లీనింగ్ వ్లాగ్లో అయితే డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
నేను ఎవ్రీ వీకెండ్ మీల్ ప్లానింగ్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీక్ మండే టు సండే ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అండ్ ధన్వి స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్తో కలిపి ఒక ఫుడ్ చార్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ రీసెంట్గా అవి మీతో కూడా షేర్ చేసుకున్నా. చాలామంది వ్యూవర్స్కి అది నచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ రొటీన్లో అది ఇంప్లిమెంట్ చేసుకొని బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వడానికి హెల్ప్ఫుల్గా అయ్యిందని నాకు మెసేజ్ చేస్తున్నారు. అవి చదివినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే రొటీన్. ఇది జస్ట్ మీతో వీడియోస్లో షేర్ చేయడం వల్ల ఇంతమంది లైఫ్ చేంజ్ అవుతోంది, ఇంత పాజిటివ్గా మార్చుకోగలుగుతున్నారు అన్నప్పుడు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. నేను మన వ్లాగ్స్లో వీక్లీ మీల్ ప్లాన్ అంటే ఫుడ్ చార్ట్ కూడా షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేసి మీ ఫ్యామిలీ ఫుడ్ ప్రిఫరెన్స్కి అకార్డింగ్గా ప్రిపేర్ చేయొచ్చు. దీనివల్ల మనకు వారం మొత్తం ఏం వండాలనే హడావిడి స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా ఎఫిషియెంట్గా మన దగ్గర ఉన్న గ్రాసరీస్, వెజిటేబుల్స్ అన్నీ యూస్ చేయొచ్చు. అండ్ రిపీటేషన్ అంటే ఈరోజు చేసింది మళ్ళీ రేపు, ఎల్లుండి ఇలా రిపీట్ కాకోకుండా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయొచ్చు. ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవుతూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అయితే లీడ్ చేయొచ్చు ఇలా మీల్ ప్లానింగ్ చేయడం వల్ల. జస్ట్ మీల్ ప్లానింగ్ చేయగానే సరిపోదు. మన హడావిడి లైఫ్కి, ఎస్పెషల్లీ వర్కింగ్ మామ్స్, వర్కింగ్ విమెన్ ఉన్నారు, ఇంట్లో పిల్లలున్న హోమ్ మేకర్స్కి కొన్ని మీల్ ప్రెప్స్ వీకెండ్లో టైం తీసుకొని కొన్ని మీల్ ప్రెప్స్ చేసి పెట్టుకున్నట్లయితే వారం మొత్తం స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. అందులో పిల్లలు ఉండే వాళ్ళకి వారంలో ఒక 2-3 స్నాక్స్ చేసి పెట్టుకున్నామంటే వారం మొత్తం వాళ్ళ స్నాక్ బాక్స్కి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పౌడర్స్, కొన్ని పిల్లలకి స్నాక్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్నవే మనము ఒక 1 hour or 2 hours టైం స్పెండ్ చేస్తే మనకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది వీక్ మొత్తం. ఇంకా నేను రెగ్యులర్గా ఫాలో అయ్యే ఇంకొక హ్యాబిట్ ఏంటంటే ఎర్లీ డిన్నర్. మనం డిన్నర్ ఎర్లీగా ఫినిష్ చేయగలిగితే కిచెన్లో పనులన్నీ త్వరగా ఫినిష్ అయిపోతాయి. అంటే కిచెన్ క్లీనింగ్ కావచ్చు, నైట్ ప్రెప్స్ ఏమైనా ఉన్నాయి నెక్స్ట్ డే కోసం, అవన్నీ త్వరగా ఫినిష్ అయిపోయి త్వరగా పడుకోగలుగుతాం. అండ్ దీనివల్ల త్వరగా లేవగలుగుతాం. మనం త్వరగా లేస్తే మన రోజంతా కూడా అనుకున్న పనులన్నీ చేయగలుగుతాం. సో ఎర్లీ డిన్నర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మన డిన్నర్ టైం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా 7:30, 8 or 8:30 లోపల డిన్నర్ ఫినిష్ చేయగలిగితే 9:30, 10 కల్లా పడుకోగలుగుతాం అన్ని పనులు ఫినిష్ చేసుకొని. మనకు నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి ఉండకూడదు, పీస్ఫుల్గా ఉండాలి అంటే ముందు రోజు రాత్రి కొన్ని ప్రెప్స్ చేసి పెట్టుకున్నట్లయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కొన్ని బాగా టైం తీసుకుంటాను. ఎలాంటివి ఇక్కడ వీడియోలో చూస్తే నేను గోరుచిక్కుడుకాయలు, అలాగే బీరకాయ, స్వీట్ కార్న్ ఒలిచి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ డే ఇడ్లీ కోసం పిండి కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో ఇలాంటి కొన్ని చిన్న ప్రెప్సే, దీనివల్ల మనకేం ఎక్కువ టైం తీసుకోదు. కాకపోతే మార్నింగ్ అవి మనకు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది. పొద్దున్న లేచి లంచ్ బాక్స్, స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేసే హడావిడిలో వీటిలో కోసం టైం స్పెండ్ చేయలేము. సో ఇలా చిన్న చిన్నవి కొన్ని నైట్ ప్రెప్స్ చేసుకుంటే మనకు మార్నింగ్స్ అయితే స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి. ఈ షార్ట్స్ నిన్న షేర్ చేశాను, మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే 2 lakh+ వ్యూస్ వచ్చాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది చాలా పీస్ఫుల్గా బాగుంది అనేసి అయితే చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వెరీ సూన్ మీరు అడిగిన నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేస్తా డీటెయిల్గా. కొంతమందికి డౌట్ రావచ్చు, ఇలా ముందు రోజు రాత్రి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటే న్యూట్రియంట్స్ అన్నీ లాస్ అవుతాయని. ఏం కాదు, కట్ చేసిన వెంటనే ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే న్యూట్రియంట్ లాస్ అనేది ఉండదు. ఏమంటే ఇమీడియట్గా అది నెక్స్ట్ రోజు వాడేయాలి. ఒకవేళ 2-3 రోజులు పెట్టేసాము వాడకుండా అంటే అప్పుడు న్యూట్రియంట్ లాస్ అవుతుంది. మనం జస్ట్ నైట్ కట్ చేసి మార్నింగ్కి వాడుతున్నామంటే ఎలాంటి న్యూట్రియంట్ లాస్ ఉండదు. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. హ్యాపీగా ఈ నైట్ ప్రెప్స్ని అయితే మీరు కూడా చేయండి. మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం రోజు మొత్తంలో ఎన్ని పనుల్లో ఎంత హడావిడిగా బిజీగా ఉన్నా డేలో ఒక 10 to 15 minutes క్వాలిటీ ఫ్యామిలీ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్కి కావచ్చు, పిల్లల మధ్య బాండింగ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఎన్ని రకాలుగా హెల్ప్ఫుల్ అవుతుందో. దీనివల్ల చాలా పీస్ఫుల్గా, రిలాక్సింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీతో పనులన్నీ చేసుకోగలుగుతాము. ఇంతవరకు వీడియో చూసిన మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇన్ని పనులు మనం చేయగలమా, అసలు మనం మనుషులమా లేకపోతే మషిన్సా అనేసి. డెఫినెట్లీ మీ ఒపీనియన్ అయితే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు కూడా ఇలా అనిపించిందంటే ట్రస్ట్ మీ, ఇవన్నీ ఒక ఆర్గనైజ్డ్ వేలో మన రొటీన్ని మనం సెట్ చేసుకోగలిగితే డెఫినెట్లీ చేయగలము. నేను ఫాలో అవుతుండేవే మీతో షేర్ చేశాను. మన వ్లాగ్స్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు నా రొటీన్ ఎలా ఉంటుందో. ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. అండ్ దీనికి నేను ఫాలో అయ్యేదల్లా ఒక్కటే, వీక్లీ టాస్క్ నేను
ప్రిపేర్ చేసుకుంటా. మంత్లీ టాస్క్లు ఉంటాయి కొన్ని, అండ్ ఎవ్రీడే టాస్క్ని కూడా నేను రాసుకుంటా. అంటే ఆ రోజు ఇప్పుడు పడుకోబోతున్నా ఈరోజు అంటే రేపు ఏం పనులు ఉన్నాయి అనేసి నేను ఒక టు డూ లిస్ట్లో రాసుకుంటాను. ఈ ప్లానర్ని అయితే నేను ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. మీ అందరికీ కూడా దీని గురించి డీటెయిల్గా ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. సో ఇలా మనం రాసుకోవడం వల్ల పొద్దున్న లేవగానే ఒకసారి అది చూసుకున్నామా, ఆ రోజులో ఏమేమి టాస్క్ ఉన్నాయి, ఈరోజు ఇంట్లో మాబింగ్ ఉందా, లేకపోతే కబోర్డ్ క్లీనింగ్ ఉందా, లేదా వేరే ఏదైనా పని ఉందా, సో ఆ రోజు టాస్క్ ఏమని తెలిస్తే మనం ఆ పనులు చేసుకుంటూ వెళ్ళిపోగలము. సో ఇలా మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే మనకు అస్సలు స్ట్రెస్ అనేది ఉండదు. ఒక పర్ఫెక్ట్ రొటీన్ అనేది సెట్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి, మీకే కొద్ది రోజుల్లో రిజల్ట్ అనేది వస్తుంది డెఫినెట్లీ. అండ్ మన వ్యూవర్స్ చాలామంది నా రొటీన్ని చూసిన తర్వాత వాళ్ళ రొటీన్ని మార్చుకొని చాలా పాజిటివ్గా చేంజ్ చేసుకొని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేశారు. నేను వాటిని కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే రెగ్యులర్గా పెడుతూనే ఉంటాను నాకు వచ్చే ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని, ఎందుకంటే అవే నాకు మోటివేటింగ్గా ఉంటాయి ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ చేయాలి అనేసి. నేను ఫాలో అవుతున్నానంటే మీరు ఫాలో అవ్వలేరా? ఇదేం పెద్ద టాస్క్ కాదు. ఏమంటే ఇనిషియలీ కొంచెం రొబాటిక్గా అనిపిస్తుంది, మనకు అలవాటు అయ్యేంత వరకే ఏదైనా సరే. వన్స్ అలవాటు అయ్యిందంటే మనకు చాలా టైం మిగులుతుంది, మీ టైం మనం ఎంజాయ్ చేసుకోగలము. ఇది ఒక శాంపుల్ డే రొటీన్, ఇది మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం. సో మీ డేని అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోండి. నేను ఒకటి స్ట్రాంగ్గా నమ్ముతాను, మనం పడుకునేటప్పుడు ఎలాంటి ఆలోచనలతో పడుకుంటామో దాన్ని బట్టే మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డిపెండ్ అవుతుందనేసి. సో మనకు మంచి నిద్ర ఉండాలి, పీస్ఫుల్గా లేవాలి, నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయాలంటే ముందు రోజు రాత్రి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి నేను కొన్ని థింగ్స్ని ఫాలో అవుతాను. అందులో ఒకటి ఏంటి అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అండ్ జర్నలింగ్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అంటే ఏమీ లేదు, రోజు మొత్తంలో అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఏదైనా సరే అది మనకు జరిగింది అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది అనేసి నమ్ముతాను నేను. అండ్ మనకున్న లైఫ్ ఎంతో మందికి ఉండకపోవచ్చు. సో లేని దాని గురించి బాధపడుకోకుండా ఉన్నదానికి హ్యాపీగా ఫీల్ అవుతూ అది మనకిచ్చినందుకు ఆ దేవుడికి యూనివర్స్కి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇలా మనం ఒక గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ని కనుక ఫాలో అయినట్లయితే మన థింకింగ్ చాలా చేంజ్ అవుతుంది. అసలు నెగిటివ్ థాట్స్ రావు. అలాంటి నెగిటివ్ అంటే మనం ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలిగిన శక్తి మనకు వస్తుంది. ఇది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఆ తర్వాత జర్నలింగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు కలలు ఖచ్చితంగా ఉంటాయి. అవి పడుకోబోయే ముందు మనకున్న ప్రయారిటీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బుక్లో రాయడం, దీన్నే జర్నలింగ్ అంటాము. సో ఇలా ఈ ప్రాక్టీస్ని ఫాలో అవ్వడం వల్ల ఏం లేదు, మన సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఫీడ్ చేసిన వాళ్ళం అవుతాము. సో దానికి అకార్డింగ్గా నెక్స్ట్ మనం పనులు చేస్తాము. మన బ్రెయిన్ ఆ హింట్ మనకి ఇచ్చేస్తుంది. ఇది నేను నమ్ముతాను, అకార్డింగ్గానే నాకు జరుగుతుంది అనేసి నేను నమ్ముతా స్ట్రాంగ్గా. కాబట్టి ఈ జర్నలింగ్ ప్రాక్టీస్ని కూడా నేను ఫాలో అవుతున్నాను. సో ఇవి నేను పడుకోబోయే ముందు చేసేది. నెక్స్ట్ డే కోసం టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అండ్ జర్నలింగ్. ఇంకా మీకు ఈ జర్నలింగ్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, డెఫినెట్లీ ఒక వీడియోలో డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో అయితే, ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఇవి నేను ఫాలో అయ్యే 21 హ్యాబిట్స్ నన్ను బెటర్ హోమ్ మేకర్గా చేంజ్ చేసింది. మీ అందరికీ నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది ఈ వీడియో అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా మీ రొటీన్లో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఐఎమ్ షూర్ ఫర్ దట్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు హ్యాపీగా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.